హాయ్ అండి. మనం బాడీకి లోఫా కొనుక్కుంటాం కదా, సో ఇవి ఇండియన్ మేడ్ లోఫాస్ అనమాట. అంటే మనకి చక్కగా బాడీ స్క్రబ్బు రూపాయి ఖర్చు లేకుండా మన మిద్దె తోటలో ఒక బీరకాయను అలా వదిలేస్తే, ఒకటంటే ఒకరికే సరిపోద్ది అనుకోండి, ఒక 4 బీరకాయలను వదిలేస్తే చక్కగా హ్యాపీగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అలాగే విత్తనాల్ని నలుగురికి షేర్ చేయొచ్చు. ఈ విత్తనాలు నేను ఎక్కడ పెడతాను, మన హోమ్ డెకార్లో, అలాగే అక్కడ వివేకానంద నగర్ వస్త్రధారలో కూడా పెడతానండి. ఎవరికైనా అవసరం ఉంటే కనుక తీసుకోండి. ఈ సీజన్కి పనికిరావు. విత్తనం ఎప్పుడైనా కానండి దానికి కొంచెం మనం తీసినాక కొంచెం స్టోర్ చేసుకుని అప్పుడు పెట్టుకోవాలంట, అప్పుడు బాగా కాస్తుందంట. సో మనకి ఇట్లా రెడీ అయిపోతాయండి చక్కగా స్క్రబ్బర్స్. వీఆర్ ఇండియన్స్. ఇదేమి నేను కొత్తగా కనుక్కున్నది కాదండి, మన పెద్దవాళ్ళు అందరూ ఇవే చేసేవాళ్ళు అనమాట. నా ఎందుకు తెల్లగా వచ్చినాయి? సంజన చూడండి, నా ఎందుకు తెల్లగా వచ్చినాయి అంటే, అవి తెల్ల బీరకాయ కనుక తెల్లగా వచ్చినాయి, ఇది నల్ల బీరకాయ కనుక నల్లగా వచ్చినాయి. 2 రకాలు. హైలైట్ ఏంటంటే ఇది నల్ల బీరకాయలోనేమో గింజలు తెల్లగా వచ్చినాయి, తెల్ల బీరకాయలోనేమో గింజలు నల్లగా వచ్చినాయి. ఇగోండి చూడండి, బీరకాయ నల్లగా కూడా ఉంటుందా? అదే నల్లగా అంటే డార్క్ గ్రీన్. ఇగో ఇలా. సో ఇవన్నమాట సీడ్స్. ఎక్కువేం రాలేదండి, అవి 4 ఈ 4 నేను ఉంచుకుని మిగిలినవి పెడతాను అక్కడ.